తర్వాత పాఠం లేఖ. లేఖ అనేది మనము ఈ యొక్క పాఠం గురించి మనం చూద్దాం. లేఖ అనే పాఠం. లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలో ప్రముఖ దర్శనీయ స్థలాల గురించి తెలియజేయడం ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అని చెప్తున్నాడు. ఈ పాఠము లేఖ రచన ప్రక్రియకు చెందింది. ముందే చెప్పుకున్నాం. స్వాగతం కానీ, గేయ ప్రక్రియ కానీ, వచన ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రక్రియలు. అంటే ఆ పాఠాన్ని ఏ విధంగా మనం చెప్తామో ఆ పాఠం యొక్క విశేషం ఏంటనేది ఆ చెప్పే ప్రక్రియ, అంటే విధానము. అంటే ఇక్కడ లేఖ అనే పాఠం ఎలాంటి ప్రక్రియకు చెందింది అంటే లేఖ రచన ప్రక్రియకు చెందింది. లేఖలో విషయం ప్రధానం. అంటే ఇక్కడ మనకు విషయం ప్రధానంగా ఉంటుంది. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు ఉంటాయి, కార్యాలయ లేఖలు ఉంటాయి, వ్యాపార లేఖలు ఉంటాయి, పత్రికలకు లేఖలు తదితర భేదాలు మనకు ఇక్కడ మనం చూస్తాం. అయితే ప్రవేశిక చూడండి. వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది, మానసిక చైతన్యం కలిగిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానము, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువల్ల అట్లాంటి స్థలాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగరు, వరంగల్లు, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖారూపంలో ఉన్న ఈ యొక్క పాఠాన్ని చదవండి. ఇక్కడ చూడండి. వేముల పైన ఏంటి లేఖ ప్రక్రియ ఏంటంటే ఒక లెటర్ రాస్తుంది. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి లెటర్ రాస్తుంది. అంటే ఒక ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం గురించి మనకి ఇక్కడ ఆ ఉత్తరం ఏంటి, ఉత్తరం ఎక్కడికి రాస్తుంది అంటే వేములకు 10/10/2024. ఓకేనా. ప్రియమైన లలితకు. లలిత, ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగా ఉన్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడిలో అందరం సంబూరంగా విహారయాత్రకు పోయి వచ్చినాం. అక్కడ మేము చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి లెటర్ రాస్తుంది. లెటర్ అంటే ఉత్తరం ఎవరికి రాస్తుంది అంటే లలిత అనే అమ్మాయికి ఉత్తరం రాస్తుంది. సెలవుల ముందు రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకొని యాత్రకు సాయంత్రం బడికి చేరుకున్నాం. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది. రాత్రి భోజనం చేసి అందరం కూడా వరుసగా బస్సు ఎక్కినాం. నేను కిటికీ పక్కన కూర్చున్నా. మా అమ్మ నాన్నలను జాగ్రత్తలు చెప్పి టాటా అంటూ ఉండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులో నిద్రపోయినాం. తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాము. మొట్టమొదటి స్థలం ఏంటంటే నాగార్జున సాగర్ చేరుకున్నాం. ఫస్ట్ బస్సు దిగుతుంటేనే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాం. అబ్బా, ఎన్ని నీళ్ళు! పెద్ద సముద్రం వల్ల కనిపించింది. చూడడానికి 2 కళ్ళు చాలలేదు. చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవున్నది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే పలహారం తిని స్టీమర్ మీద నాగార్జున కొండకు పోయినాం. నీళ్ళపై ప్రయాణం చేస్తూ ఉంటే చాలా సంబరంగా ఉండేనో. ఎంత సంబరంగా ఉండేనో! స్టీమరు నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపర్లు నా మీద పడి శరీరం జల్లుమన్నది. చుట్టూ ఎటు చూసినా నీళ్లే. అటూ ఇటూ ఎత్తైన కొండలు, మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమరు ఒడ్డుకు చేరింది. ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. మేమందరం కొండను ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించినాయి. ఆ పార్కు మధ్యలో నుంచి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించినాయి. ఈ బౌద్ధుల యొక్క అవశేష స్తూపాలు ఎక్కడ కనిపించినాయి అంటే ఏ కొండ? నాగార్జున కొండలో మనకు కనిపించినాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిందంట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందినటువంటి ఎన్నో కళాఖండాలు, వస్తువులు చూసినాం. కొద్దిసేపటికి పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాం. అక్కడున్న దుకాణంలో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినాం. అంటే మొట్టమొదటి వాళ్ళు చూసింది ఏంటి అంటే నాగార్జున సాగర్. అంటే నాగార్జున సాగర్ డ్యామ్ వాళ్ళు చూడడం జరిగింది. చాలా పెద్ద నాగార్జున సాగర్ డ్యామ్. అక్కడే మనకేంటి నాగార్జున కొండ అనేది ఉంది. ఆ కొండలు ఏమున్నాయి అంటే బౌద్ధ శిల్పాలు అనే మనకు బౌద్ధ అవశేషాలు, స్తూపాలు కనిపించాయి. ఇక్కడ చూడండి. తర్వాత వరంగల్. తెల్లాసరికి హనుమకొండ చేరుకున్నాం. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయాము. 1000 స్తంభాల గుడి ఎక్కడుంది అంటే హనుమకొండలో ఉంది. గుడి చాలా వరకు శిథిలం అయిపోయింది. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. అయినా అద్భుతమైన కట్టడం ఎంత ముద్దుగున్నాయో. అక్కడ పెద్ద నంది విగ్రహం ఉంది, శివలింగం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయినాం. అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ స్వయంభూ దేవాలయము,
కుష్మాలు, నాట్య మండపం, ఆనాటి శిలా శాసనాలు, విగ్రహాలు కనిపించినాయి. ఎంత బాగున్నాయో! అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కాకతీయ చక్రవర్తుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన చేశారని మా సార్లు చెప్పారు. అంటే ఎవరు పరిపాలన చేశారు, ఎక్కడి నుంచి పరిపాలన చేశారంటే ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? కాకతీయ చక్రవర్తులు. ఎవరెవరు? రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇద్దరు కూడా ఎక్కడి నుంచి పరిపాలన చేశారంటే వరంగల్. వరంగల్ నుంచి పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ హనుమకొండ. అంటే ఇక్కడ ఏమున్నాయంటే మనకి ఇక్కడ హనుమకొండ నుంచి వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, రుద్రమదేవి గొప్ప వీరనారి అని శత్రువులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ యొక్క ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఆ కోటతో కలగి తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటూ ఉంటే మమ్మల్ని మేము మర్చిపోయినాం, రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర జీవమైనటువంటి శిలాతోరణం కనిపించింది. అది ఎంత బాగున్నదో! కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు రాబుద్ది కాలేదు. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తులు తయారు చేసే ఇతర కళాఖండాలు కనిపించాయి. అంటే ఇక్కడ వరంగల్ అంటే కాకతీయ మనకు హనుమకొండలో మనకి ఇక్కడ ఏముంటుంది మనకు అంటే 1000 స్తంభాల గుడి ఉంది కదా. 1000 స్తంభాల గుడి నుంచి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అంటే ఇక్కడ చూడండి, వరంగల్ కోటకు చేరుకున్నారంట. వరంగల్ కోటలో ఏమున్నాయి? అక్కడ స్వయంభూ దేవాలయం ఉంది, కుష్మహల్ ఉంది, నాట్య మండపం ఉంది, ఆనాడు శిలాశాసనాలు, విగ్రహాలు అన్నీ కనిపించినాయి. నెక్స్ట్ అక్కడ నుంచి ఏంటి అవి చూస్తుంటే ఇంత అందంగా శిల్పంగా చెక్కారంటే కాకతీయ చక్రవర్తి రుద్రమదేవి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పరిపాలన చేశారంట. ఇక్కడ చూడండి, అయితే ఎక్కడుంది శిలాతోరణం అంటే వరంగల్ అక్కడ మనము తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో శిలాతోరణం అక్కడ కనిపించింది. అది ఎంత బాగుందని చూసా. అక్కడ నుంచి రావడానికి ఆ అమ్మాయికి బుద్ధి పుట్టలేదంట. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తులు తయారు చేసే ఇతర కళాఖండాలు మనకు అక్కడ కనిపించాయంట. వాటిని చూసి ఇక్కడ నుంచి బయలుదేరినాం. నెక్స్ట్ రామప్ప దేవాలయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే రామప్ప దేవాలయం చేరుకున్నారు. ఆ గుడిని గణపతి దేవుని సేనాని అయినటువంటి రేచల రుద్రుడు కట్టించాడు. ఇది రామప్ప దేవాలయం కట్టించింది ఎవరయ్యా అంటే ఆ గుడిని గణపతి దేవుని యొక్క సేనాని ఎవరు? రేచల రుద్రుడు ఈ యొక్క రామప్ప దేవాలయం కట్టించాడు. అంటే ఆ శిల్పాలు మర్చిపోలేని అనుభూతిని కలిగించాయి. అక్కడున్న పెద్ద నంది విగ్రహం ఉన్నది. దాన్ని ఏదుపు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసాల విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చినాయి. కొన్ని విగ్రహాలు ధ్వంసమైనాయి అవడం వల్ల నాకు చాలా బాధ కలిగింది. అక్కడ నుంచి రామప్ప చెరువు చేరుకున్నాం. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు తిరుగుతున్నాయి. ఆ చెరువులో నీళ్లు చాలా తీయగా ఉన్నాయంట. ఆ రాత్రి అక్కడనే ఉండి తెల్లవారుజామున ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బొమ్మలగుట్టలకు పోయినారట. అక్కడ నుంచి తెల్లవారుజామున ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బొమ్మలగుట్ట పోయినారు. బొమ్మలగుట్ట ఎక్కడుందంటే జగిత్యాల జిల్లాలో బొమ్మలగుట్ట అనేది ఉంది. నెక్స్ట్ తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశం చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుడు కందపద్యాలన్న శాసనం చూసినాం. అంటే ఎవరు? జినవల్లభుడు ప్రాచీన కవి ఏం రాశారంటే కందపద్యాలు. ఎక్కడ దొరికాయి మనకు అంటే ఇక్కడ అంటే ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని యొక్క కందపద్యాలు ఉన్న శాసనాలు ఎక్కడున్నాయి అంటే ఇక్కడ బొమ్మలగుట్టలో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇవే తెలుగు సీమలో మనకు దొరికిన తొలి కందపద్యాలు. తొలి కందపద్యాలు ఏంటివయ్యా అంటే ప్రాచీన తెలంగాణ కవి అయినటువంటి జినవల్లభుడు కందపద్యాలను రాసినటువంటి శాసనాలు అక్కడ దొరికినాయంట. సో ఆ యొక్క శాసనాలని మనం ఏం చేస్తామంటే అది మనకు మొట్టమొదటిగా తెలుగులో దొరికిన తొలి కందపద్యాలంట. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట. అంటే జినవల్లభుడు రాసినటువంటి కందపద్యాలను బట్టి ఈ యొక్క తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందంట. చూడండి, అక్కడ నుంచి సింగరేణి బొగ్గు గనులు చూడడానికి పోయినాం. ఆ పరిసరాలను చూస్తుంటే సిరివెల్లుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అన్న పాట గుర్తొచ్చిందంట ఆ అమ్మాయికి. మేమందరం అక్కడ ఉన్న బొగ్గు బావులను చూసినాం. అంటే సింగరేణిలో మనకేముంటాయి? బొగ్గు గనులు ఉంటాయి. అంటే ఈ అమ్మాయి సింగరేణి బొగ్గు బావులుగా చెప్పడం జరిగింది. అంటే అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇండ్లలో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయినటువంటి కోటిలింగాలకు చేరుకున్నాం. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన ఈ శివలింగాన్ని దర్శించుకున్నాం. ఓకే, ఇసుక రేణువులతో ఎక్కడ ఏర్పడింది అంటే గోదావరి ఎక్కడ ఏర్పడింది? మనకు
శాతవాహన రాజధాని ఏంటి అంటే కోటిలింగాల. ఏంటంటే శాతవాహన రాజధాని ఏంటి? కోటిలింగాల. ఓకే, శాతవాహన రాజధాని ఏంటంటే కోటిలింగాల. ఓకే, కోటిలింగాల అనేది శాతవాహన యొక్క రాజధాని. చుట్టూ గోదావరి కనిపించి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణులతో ఏర్పడిన శివలింగాన్ని, ఓకే, ఇసుక రేణు ఏంతో ఏర్పడిన శివలింగం అంటే ఇసుక రేణులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని. శాతవాహన వంశపు తొలిరాజు ఎవరయ్యా అంటే శ్రీముఖుడు. శ్రీముఖుని నాణ్యాలు ఇక్కడ దొరికినాయి. ఎక్కడ దొరికినాయి అంటే కోటిలింగాలలో. శ్రీముడి యొక్క నాణ్యాలు ఎక్కడ దొరికాయంటే కోటిలింగాలలో. శ్రీముఖుని తండ్రి ఈయన ఎవరు అంటే శాతవాహన వంశపు తొలి రాజు ఎవరు అయ్యా అంటే శ్రీముఖుడు. తర్వాత చూడండి, ఆ రాజులు అక్కడే ఉండి హైదరాబాద్కు పోయినాం. ఎక్కడున్నారంటే ఆ రాజులు అక్కడే ఉండి హైదరాబాద్కు పోయినారంట. సో ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలనే కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉంది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. మొదట మేము చార్మినార్ చూసినాం. మొదట ఏం చూస్తారు? చార్మినార్ చూస్తారు. ఆ తర్వాత అక్కడ ఆనాటి రాజు కులీ కుతుబ్ షా ఏం చేస్తారంటే ప్లేగు వ్యాధి యొక్క నివారణ కోసం, ప్లేగు వ్యాధి యొక్క నిర్మూలన కోసం గుర్తుగా దీన్ని కట్టించారు. దేని నిర్మూలన అంటే ప్లేగు వ్యాధి యొక్క నిర్మూలన గుర్తుగా దీన్ని కట్టించడం జరిగింది. అయితే అద్భుతమైన వాస్తుకళ నైపుణ్యం దీంతో కట్టాడు. 4 దిక్కులు 4 గోపురాలు ఉన్నాయి. వాటిని మినార్లు అంటారు. అంటే చార్మినార్కు 4 దిక్కులు ఉండే 4 గోపురాలు ఉంటారు మినార్ అని అంటారు. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. మనసు గాల్లో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది. అక్కడ ఏముందంటే గాజులు, అలంకరణ వస్తువులు, బంగారు సామాగ్రితో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా ఉందంట. తర్వాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాం. అంటే తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే సాలార్జంగ్ మ్యూజియానికి వాళ్ళు పోవడం జరిగింది. అంటే చూడండి, సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాం. అక్కడ ప్రాచీన వస్తువులు, పూర్వం రాజులు వాడిన వస్తువులు ఏంటో భద్రపరిచారు. అవన్నీ చూస్తే మా నోట్ పుస్తకాల్లో వాటిని రాసుకున్నాం. అక్కడ ఉన్న వాటన్నింటిలో తలుపు తీసి గంట కొట్టే బొమ్మ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. కోటలో ముఖద్వారం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పట్లు కోట వైభాగాన్ని వినిపించడం ద్వారా గమ్మత్తు అనిపించే ముచ్చట. ఈసారి స్వాతంత్ర వేడుకలకు ఈ కోటలో జరిగి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేసిండు. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్కు చేరుకున్నాం. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది. మన టీవీలో చూస్తాం కదా, ట్యాంకు బండి మీద నిలబడి అక్కడ ఉన్న అందాలను చూసినాం. అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైనటువంటి ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. ఆ సాయంత్రం పిల్లామ దగ్గరికి పోయినాం. అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి. ఏంటి పాలరాతితో కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి ఏంటి అంటే బిర్లా మందిర్. ఓకే, బిర్లా మందిరు పాలరాతితో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి. దగదగా మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అక్కడ నుంచి చూస్తే మిలమిలా మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు పోయిందంట. అక్కడి నుంచి ఎక్కడికి పోయిందంటే అన్నం తిన్న తర్వాత జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు పోయిందంట. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నారు. కోట చూడగానే ఆనాటి రాజుల యొక్క గొప్పదాన్ని తెలుసుకోవాలనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదట. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఎవరంటే 1750వ సంవత్సరంలో పెదసోమ భూపాలుడు ఈ యొక్క మట్టి కోటను కట్టించిందట. ఎవరు కట్టించారు? పెదసోమ భూపాలుడు. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ యొక్క మట్టి కోటను కట్టించిందట. ఈ కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. ఈ గుడి ముందర 90 అడుగుల గాలి గోపురం ఇప్పటికీ చూపులను ఆకట్టుకుంటుంది. చిన్నసోమ భూపాలుడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు అంటే కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉండేవాళ్ళు. వాళ్ళే మనం ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకుంటే ఇక్కడ మనము ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారంటే చిన్నసోమ భూపాలుడు. ఓకే, ఎవరు? పెద్దసోమ భూపాలుడు ఈ యొక్క మట్టి కోట కట్టించారు. ఎప్పుడు 1750 సంవత్సరాల్లో. తర్వాత చిన్నసోమ భూపాలుడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారట. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకుని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లల వరకు చేరుకున్నాడు. అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంత పెద్దగా ఉన్నది. ఆ చెట్టు కింద తిని ఆడుకున్నా. చింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలను
చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినము. ఇంటికి తిరిగి వస్తూ ఉంటే యాత్ర ఇంకెన్నో రోజులు ఉంటే మంచిగుండు అనిపిస్తుంది. చూసే విశేషాలన్నీ నా యొక్క డైరీలో రాసుకున్నా. యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్నా. తప్పక చూడగలవు. అమ్మా నాన్నలకు నమస్కారాలు తెలుపగలవు. మరి ఉంటాను. ఇట్లు నీ ప్రియమైన మిత్రురాలు ఎస్ శైలజ. అంటే ఎవరికి రాసింది శైలజ అనే అమ్మాయి అంటే లలితకు రాసింది. ఓకే, ఇది రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడండి, లేఖ. ఓకే, చూడండి. గుడి అంటే దేవాలయము. ఆనవాళ్ళు అంటే గుర్తులు. ఆనందం అంటే సంతోషము. ప్రథమం అంటే మొదటి. సందర్శించడం అంటే చూడటము. సొంత వాక్యాలు. సంబంధం లేని పదాన్ని మనం ఏం చేయమంటారంటే గీత గీయమని చెప్తాడు. దుర్గము, కోట, కిల్ల. అంటే ఇక్కడ చూడండి, దుర్గమన్న, కోట అన్న, కిల్ల అన్న మూడు ఒకటే. జాగా అనేది మనకు లేదు, తప్పు పదం ఇది. గుడి, దేవాలయం, మందిరం. బడి అనేది సపరేట్ ఇక్కడ. ఓకే, ఏంటంటే బడి అనేది సపరేట్. ఓకే, శిల, రాయి, దండ, బండ. దండ అనేది మాల. శిల, రాయి, బండ అనేది మూడు ఒకటే. గాలము, నీరు, సలిలము, జలం. గాలం అనేది చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఓకే, నీరు, సలిలం, జలం, సలిలం అంటే కూడా మనకు మూడు ఒకటే. నెక్స్ట్ కన్ను, నేత్రము, రెప్ప. కన్ను, నేత్రము, నయనము. ఈ మూడన్నీ కూడా కన్నుకు సంబంధించిన పదాలే. రెప్ప అనేది కన్ను పైన, కన్నుడిని కాపాడేది రెప్ప, కన్ను రెప్ప. తర్వాత చూడండి, నెక్స్ట్ చూడండి, స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాల గురించి మనం చెప్తాను. విభక్తి ప్రత్యయాలు. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. హోలీ పండుగను మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. వాణి పూజ కొరకు పూలను కోసింది. నెక్స్ట్, కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాము. పై వాక్యాలు గీత గీసిన అక్షరాలన్నీ కూడా లేదా పదాన్ని తొలగించి చదవండి. పీర్ల ఇత్తడి, వెండి తయారు చేస్తారు. ఇక్కడ నాకు అర్థం ఉందా? లేదు. అంటే పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్లు అనిపిస్తుంది. పీర్ల ఇత్తడి, వెండి అనే వాక్యం ఉండదు. అయితే ఇప్పుడు ను, తోర్ అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తే చదవండి. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. అంటే ఇట్లాంటి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అని అంటారు. చూడండి, ప్రథమ విభక్తి ప్రత్యయాలు చూడండి. డోమో, ఓలు ప్రథమ విభక్తి. ఏంటంటే డోమో, ఓలు ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి యొక్క ప్రథమ విభక్తి అంటే ఏంటంటే డోమో, ఓలు ప్రథమ విభక్తి. నిండొల్లాన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. బలనాన్ కంటే పట్టి పంచమ విభక్తి. కీకుని యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. అంతున్నన్ సప్తమ విభక్తి. ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇవన్నీ కూడా మనకు విభక్తులు. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడ ఒక సూక్తి ఉంది. ఉదార చరితానాంతో వసుదైక కుటుంబం. విశాల హృదయం గలవారికి ఈ భూమండలం అంతా తమ కుటుంబమే. ఓకే.